రాత్రిలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే పడింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇది కాంగ్రెస్ కు కత్తి మీద సామే అని తెలుస్తోంది. మరి హేమాహేమీ నేతలున్న చోట కాంగ్రెస్ ఎందుకు చెమటోడ్చాల్సి వస్తుంది? ఇంతకీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో గ్రౌండ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? కాంగ్రెస్ ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? లెట్స్ వాచ్. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి ఈ నెల 27న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుంచి గతంలో గెలిచిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. దీంతో ఈ స్థానాన్ని అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానాన్ని గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఈసారి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా గట్టెక్కాల్సి ఉండగా గ్రౌండ్లో మాత్రం చెమటోడ్చాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి, సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి మాత్రమే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 32 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులోనూ హేమాహేమీ నేతలున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు బలమైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విషయంలో మాత్రం అంతగా పాజిటివ్ టాక్ గ్రౌండ్ నుంచి రాకపోవడంతో పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ స్థానాన్ని అత్యంత సులువుగా గెలవాల్సి ఉండగా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వం విషయంలో పార్టీలో భిన్నమైన టాక్ వినిపిస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటించారని కొంతమంది నేతల నుంచి సహకారం అందడం లేదట. సదరు నేత విషయంలో పార్టీలో పాజిటివ్ టాక్ లేకపోవడంతో గ్రౌండ్ లో ఎదురీదాల్సి వస్తోందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కొంచెం తేడా జరిగి ఫలితం భిన్నంగా వస్తే పార్టీ ఇబ్బందుల్లో పడే ప్రమాదముందని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలు భర్తీ చేశామని చెబుతున్నా ఫలితం భిన్నంగా వస్తే మాత్రం తప్పుడు సంకేతాలు వెళతాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో గెలుపు కోసం నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ అంచనాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయనేది వేచి చూడాలి.